తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ మరో ముఖ్యమైన విషయం కవిత గారు స్కామ్ కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి తిహార్ జైలు కూడా తరలించారు. ఏం చెప్తారు? ఏం చెప్తాము, విచారణ చేశారు. అసలు నాకు సంబంధమే లేదని కవిత గారు అంటున్నారు. అనొచ్చులేండి, సంబంధం లేదని. ఇప్పుడు ఎందుకంటే అప్రూవల్గా మారిన వాళ్ళంతా ఆమె పేరు కూడా చెప్పినారు కదా. అప్రూవల్గా కొందరు మారినప్పుడు ఈమె పేరు కూడా తెచ్చినారు. ఈమె ద్వారా ఇచ్చినాం డబ్బు అని. ఈ డబ్బు ఇచ్చినాకేమో తప్పే కదా. అప్పుడు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈడీ అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి కస్టడీకి అడిగినారు. కస్టడీ ఇచ్చినారు. ఇప్పుడు అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినారు జ్యుడిషియల్ రిమాండ్కు. మళ్ళీ మాకు ఇంకా కొంత ఆమె సరిగా సమాధానం చెప్పలేదు, దాటవేస్తా అన్నది. కాబట్టి మరికొంత సమయం కావాలా అని అన్నారు. మరి అదేమవుతుందో చూడాలి. ఏప్రిల్ 9th వరకు తిహార్ జైల్లో ఉండబోతున్నారు అంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. జైలు పోవాల్సిందే. బెయిల్ వచ్చిందన తిహార్ జైల్లో ఉండాల్సిందే. ఈడీ కస్టడీకి మళ్ళీ పిటిషన్ వేసినారు. మరి దాంట్లో ఈడీ కస్టడీకి ఇస్తారా ఇరా అనేది వేసి చూడాల్సింది. సాధారణంగా సామాన్యులలో లేకపోతే ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న జనరల్ పబ్లిక్ వచ్చే డౌట్, ఒక టైంలో ఒక ఇంటర్వ్యూలో నాకు సొంత ఇల్లు కూడా లేదు, సో ఇట్లా చెప్పుకొచ్చిన కవిత గారు ఈరోజు ఇన్ని వేల కోట్లకి స్కామ్కి దిగారు, లేకపోతే ఇన్ని ఆస్తులను ఎలా సంపాదించుకోగలిగారు, మేబీ ఇలాంటి స్కీముల్లో నుంచి స్కాములు చేయడమేనా అనేది పబ్లిక్లో ఉన్న ఒక ప్రధానమైన డౌట్. మీరేం చెప్తారు? నేనేం చెప్పుకుంటాను, ఆస్తులు అయితే ఉన్నాయి. ఇది మంచి సాంప్రదాయం రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇప్పుడు స్కామ్లు అయితే ఢిల్లీలో జరిగింది. అప్రూవర్గా ఉన్న వాళ్ళంతా ఆమె ప్రేయర్ ఇచ్చినారు అంటే ఉన్నట్టే కదా. ఆమె అన్లెస్ అంటిల్ కోర్టులో నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. మరి ఎంత బాధ్యత ఉంది. అది ఇక్కడ కూడా కుంభకోణాలు జరిగినట్టు కుటుంబంలో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయినారని వస్తానే ఉన్నాయి కదా. మేడిగడ్డలో అయితేనేమి ప్రతి దాంట్లోనే వస్తున్నాయి. గొర్రెల పంపిణీలో నుంచి వస్తున్నాయి. ప్రతి దాంట్లో నుంచి స్కామ్లు వస్తూనే ఉన్నాయి కదా. ధరణిలో వచ్చినాయి, అంటెల్లోనే ఆరోపణలు వస్తున్నాయి కదా. ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. అంటే ఏదైనా ఒక మాటను పదును పెట్టి మాట్లాడడంలో కేసీఆర్ గారు దిట్టే, ఎవరికైనా సరైన సమాధానం చెప్పగలరు. అలాంటి కేసీఆర్ గారు కవిత గారి తండ్రి గారు నోరు మెదకపోయేసరికి, కనీసం పెదవి విప్పకపోయేసరికి సామాన్యుల్లో కూడా ఒక డౌట్ వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అని. ఎందుకు మాట్లాడలేదంటారు? ఏం మాట్లాడతారు దీంట్లో? అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టేనా? పదును పెట్టి మాట్లాడడానికి రాజకీయాలు అయితే పదును పెట్టి మాట్లాడతారండి. ఇటువంటివి ఆరోపణలు వచ్చినాయి. అక్కడ అప్రూవర్గా మారి వాళ్ళు పేరైతే ఇచ్చినారు. మేము డబ్బు ఇచ్చింది వాస్తవమే, ఫలానాళ్ళకి ఇచ్చినాము, ఆమె ఫలానాళ్ళకి పంపించింది అని చెప్పి అప్రూవర్ ఇచ్చినాడు కదా, సాక్ష్యమైతే ఉంది కదా. దాని మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసినారు. దాని మీద ఏం మాట్లాడతారు? ఏదైనా కోర్టులో చూసుకోవాల్సిందే కానీ రాజకీయ కామెంట్లు చేసేదానికి లేదు కదా. ముఖ్యంగా అవినీతి రహిత పాలన అందించడమే ప్రధాన ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. దేశం అంతా ఒక్కసారిగా అరవింద్ కేజ్రీవాల్ వైపు మనం చూసేశారు అందరూ. అలాంటి అరవింద్ గారి పైన కూడా ఈరోజు మనం ఈ కేసులు చూస్తున్నాము. ఎలా చూడాలి? అరవింద్ నాకు మంచి మిత్రుడే. నేను రాజ్యసభలో ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేయాలని, బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలని వచ్చినాడు. అవన్నీ ప్రయత్నాలు చేసినాము, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, యాక్ట్ అయ్యింది. ప్రైవేట్ బిల్లు కూడా అవుతూరు పెట్టడం జరిగింది. తర్వాత అన్నా హజారే అజిటేషన్ జరిగింది కదా రామ్లీలా మైదానంలో, అప్పుడు నా క్వార్టర్స్నే ఆఫీస్గా వాడుకున్నారు. మంచి మిత్రుడే. అయితే అవినీతికి వ్యతిరేకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలకు బాగుంటుందని ప్రయత్నం చేసినారు. ఇప్పుడు ఆయన కూడా రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. ఆ పని ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ పంజాబ్లో విస్తరించినాడు, గుజరాత్లోనూ కొంతవరకు తన ప్రమేయం చూపించగలిగినాడు. నేషనల్ లెవెల్కు రాజకీయ నాయకుడు కావాలని ఆయన ప్రయత్నాలు భాగంగా ఉంది. ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కోవాలంటే ఎక్కడికి పోయినా కానీ ఢిల్లీలో అయినా సూట్ కేసులే, ఆంధ్రాకైనా సూట్ కేసులే, తెలంగాణకైనా సూట్ కేసు. ఆ సూట్ కేసులకు ఎక్కడో ఒక చోట నుంచి డబ్బు రావాలేదో ఇటువంటివి పడుతుంటారు. ఇరుక్కున్నట్టు ఇరుక్కుంటుంటారు. ఇంకేం చెప్తాం. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. అంటే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయనకు మంచి పట్టు ఉంది అన్ని శాఖల్లోనూ. సో అలాంటి ఆయన ఆ మాత్రం ముందు వెనక ఆలోచించుకోకుండా ఇటువంటి తప్పుటడుగులు వేశారనుకోవచ్చా? శకునం బల్లి కుడితిలో పడినట్టు
ఇవి చెప్తుంది కదా, ఇన్బిల్ట్ ఇది. గోవాకు డబ్బు పంపించాలా ఎన్నికలకు వాళ్ళ పార్టీకి, ఇట్లా ఇవన్నీ ఇంకా ఏం చెప్తాను. అంటే మన స్లోగన్ కరెక్టే ఉన్నా కరెక్ట్గా పరిస్థితులు మనల్ని అలా ఇప్పుడు ఆ మార్చుతున్నాయి కాలంలో అనుకోవచ్చా? చెప్పినాడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాడు. అధికారంలోకి వచ్చినాక ఈ రాజకీయ పార్టీని నడుపుకోవాలి. ఆ రాజకీయ పార్టీని నడుపుకోవాలన్నప్పుడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసుకునే తల్లికి సూట్ కేసు బలం వస్తుంది. ఇవి చేసినప్పుడు చేయాల్సిందే వస్తుంది. ఏంట తప్పనిసరి పరిస్థితి. తప్పని పరిస్థితి జరిగినప్పుడు దొరికినోడు దొంగ అవుతాడు, అంతే. ఇంకా దాంట్లో ఏం చెప్పలేము. ప్రస్తుతం తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద పెను దుమారమే రేపుతోంది. ఏం చెప్తారు మీరు? అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది కదా. అది చట్టమే ఉంది కదా, ఎవరు ఉల్లంఘించేదానికి లేదు. పోలీస్ వ్యవస్థ అయినా కానీ ఎవరు ఫోన్ అంటే వాళ్ళని ట్యాపింగ్ చేసేదానికి లేదు. ప్రయర్ అథారిటీ, పై అధికారుల పర్మిషన్ తీసుకొనే చేయాలి Right. ట్యాపింగ్. అట్లా లేకుండా ఇతని కొద్దే ఒక వింగ్ ఏర్పాటు చేసుకొని చేసినారు. అంటే ఇక్కడ పత్రికల్లో దాన్ని బట్టి కనపడే దాన్ని బట్టి పైన పెద్దలకు ప్రమేయం ఉందా లేదా అని విచారణ చేస్తున్నాం. అది ఇది మా దగ్గర సమాచారం ఉందనుకోండి, అప్రాప్రియేట్ టైంలో రిలీజ్ చేస్తాము అని వస్తుంటాయి కదా వార్తలు. Right. దాన్ని బట్టి టీఆర్ఎస్లో ఉండే పెద్దోళ్ళే కదా, ఇంకెవరు ఉంటారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, వాళ్ళు చెప్పిన వాళ్ళు. ఈయనది అసలు ఆ వింగ్ వచ్చి ఎస్బీఐ అంటే నక్సలైట్లకు సంబంధించి ఎక్స్ట్రీమిస్ట్ వ్యవహారస్తులని వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని చూసేదానికి స్థాపించింది. దానికోసం టెక్నాలజీ కూడా వాళ్ళ కోసమే తెచ్చిపెట్టినారు. తెచ్చిపెట్టిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రాజకీయ నాయకులను ట్రాప్ చేయడము, వ్యాపారస్తులను ట్రాప్ చేయడము, తర్వాత అది రాజకీయంగానే కాకుండా ప్రైవేట్ కూడా వాళ్ళు డబ్బు సంపాదనకు కూడా అది ఒక ఆర్గనైజేషన్గా పెట్టుకునేటి ఉదంతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవంతా సస్పిషన్ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం మీదకి పోతుంది. రైట్. సో ఏం జరగబోతుంది అంటే రాజకీయ నాయకులు ట్యాప్ చేసి చేయించినారని, హుజూరాబాద్లో కూడా అదే చేయించినారని కదా పత్రికల్లో చూసిన వార్తలు నేను చెప్తాను. హుజూరాబాద్లో బీఆర్ఎస్ డబ్బులు ప్రవాహానికి ఏమో చేయకుండా బీజేపీ వాళ్ళ పార్టీ పంపిణీకి చేసేదానికి అవన్నీ ట్యాప్ చేసి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించి ఇవన్నీ చేసినారు అని వస్తుంది. అది తప్పు కదా. ఇవి ఎక్కడో ఎక్స్ట్రీమిస్ట్ వింగ్కు నువ్వు ఇంటెలిజెన్స్ అధిపతిగా నిన్ను చేస్తే నువ్వు పోయి పొలిటీషియన్స్ మీద పోవడం అది తప్పే కదా. అది మంచి పద్ధతి కాదు. విచారణ చేయాల్సిందే. దోషులైతే కనుక కఠినంగా శిక్షించాల్సిందే. అటువంటి వాళ్ళు పోలీసు రంగంలోనే పోలీసు రంగానికి అప్రతిష్ట తెచ్చేవాళ్ళు అంటారు.